హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరుమ 32వ భాగాన్ని వినేద్దాం. వీలైనంత తొందరగా జై శివానుల పెళ్లి చేద్దాం. ఏమంటారు మీరు? నీ ఆలోచన బాగానే ఉంది సురేఖ, కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరుగుతాయా అని రాజశేఖర్ అనగానే సురేఖ ఆలోచిస్తూ జైని చూసింది. నవ్వుతూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న జై ముఖం చూసి, నా కొడుకు సంతోషం కోసం ఏమైనా చేస్తానండి, వీలైనంత తొందరగా నేను శివానితో మాట్లాడతాను అనుకుంది. ఏంటి సురేఖ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, నువ్వు అనుకున్నట్టుగానే జై శివానుల పెళ్లి జరుగుతుంది, నాకు తెలుసండి అని సురేఖ అనగానే రాజశేఖర్ గారు ఆలోచిస్తూ శివానిని చూశారు. జైతో మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉంది శివాని, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, ముందు ముందు మీ జీవితాల్లో ఏం జరుగుతుందో కానీ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అని మనసులోనే అనుకున్నారు. సార్, ప్రసాదం తీసుకోండి. థ్యాంక్ యూ శివ. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నా కోసం చీర కట్టుకున్నావు కదా, ఎందుకో? ఎందుకో? చాలా సంతోషంగా ఉంది అని జై అనగానే శివాని సిగ్గుపడింది. వాళ్ళిద్దరిని చూస్తున్న రమ్య పట్టపట పళ్ళు నూరేస్తుంది. ఈ జై కంటికి నేనెందుకు కనిపించడం లేదు, అక్కలో ఏముంది నాలో ఏముంది అనుకుని కోపంగా శివాని చూసింది. సార్, ఏంటి శివ, ఇంట్లో అందరూ ఉన్నారు కదా, అమ్మమ్మ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఏంటి సడన్గా నీకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది? అంటే అంకుల్ గారు వచ్చారు కదా, ఈ విషయం మీ అమ్మమ్మ గారికి తెలిస్తే చాలా సంతోషిస్తారు కదా. అవును శివ, నాన్న వచ్చిన రోజే అమ్మమ్మకి ఫోన్ చేశాను, ఆవిడ సంతోషం అంతా ఇంత కాదు, ఫోన్లో డ్యాన్స్ వేసిందనుకో. ఏంటి? అవును శివ, రేపు వస్తుంది అమ్మమ్మ. అవునా, నిజంగానా? ఈ విషయం అమ్మకి చెప్పకు, సర్ప్రైజ్. ఓకే సార్. శివ, ఏంటి సార్, నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండొచ్చు కదా. ఎందుకుండను సార్, నన్ను నవ్వించడానికి మీరున్నారు కదా అని శివాని అనగాని ఆ మాటకి జై సంతోషం అంతా ఇంత కాదు. ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను జై. జై నాకే, నాకు మాత్రమే సొంతం, ఓన్లీ నాకు మాత్రమే, ఎవ్వరికి దక్కనివ్వను అనుకుని తనలోని తాను రగిలిపోయింది రమ్య. శివ, ఏంటి సార్, సాయంత్రం బయటకు వెళ్దామా? ఎందుకు? ఏ చెప్తే కానీ రావా? మెల్లగా అన్నాడు జై. సారీ సార్. దేనికి? కృష్ణ కారులో రావడం తప్పని నాకు తెలుసు, కానీ తప్పక నేను కారు ఎక్కాను. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే శివ, నేను తప్పు చేసి ఆ రోజు మీతో కోప్పడ్డాను కదా, అందుకు. నువ్వు ఇంకా జరిగింది మర్చిపోవటం లేదా? ఎందుకో సారీ చెప్పాలనిపించింది, చెప్పాను. అన్నిసార్లు సారీ చెప్పకు, నాకు నచ్చదు అంటూ శివానితో మాటలు కలిపాడు జై. ప్రసాదం తింటూ ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటున్న జై శివాని చూసి నవ్వుకుంది విద్య. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది అనుకుంది. పడ్డాయా నీ కళ్ళు వాళ్ళకి, ఇంకా కష్టాలే అని విద్య పక్కన కూర్చున్నాడు విజయ్. నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరు సంతోషం పాడు చేద్దామనే? నీ కంటికి నేను మరీ రాక్షసంలా కనిపిస్తున్నానా? నువ్వు నీ పనులన్నీ రాక్షసంగానే ఉంటాయి, కానీ ఏంటి ఇంటి దగ్గర నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఏంటి, ముద్దు పెట్టావు కదా, నువ్వు ఎలానో నాకు పెట్టావు, అందుకే నేను పెట్టాను. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ స్థానం ఎప్పుడూ నీ గుండెల్లోనే అని నాకు తెలుసులే విజ్జు. కొంచెం కూడా సిగ్గులేదంటే నీకు? నీకు లేని సిగ్గు నాకెందుకు? అయినా నేను పరాయి వాడికి పెట్టాను ముద్దు, నీకే కదా పెట్టాను, నువ్వు నా మగుడివే కదా. ఏయ్ అంటూ కోపంగా విద్య చేతిని పట్టుకున్నాడు. మహా అయితే కోపంగా తిట్టి చెంపదెబ్బ కొడతావు, కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన నువ్వు నా మొగుడివి కాకుండా పోతావా ఏంటి? అంత నమ్మకం ఏంటే నీకు? నా భర్త మీద నాకు నమ్మకం ఉంది విజ్జు, తన కోపం నీటి బుడగ లాంటిది, ఎంతసేపు ఉండదు. అంత నమ్మకం పెట్టుకోకు, దెబ్బ అయిపోతావు. దెబ్బ అయిపోయినా ఏం పర్లేదులే, మహా అయితే మా అన్నయ్య మీద కోపంతో నన్ను మోసం చేసి వదిలేస్తావు, అంతే కదా. అయినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని విద్య అనగానే విజ్జు అలానే చూస్తాడు. ఏంటి విజ్జు, బాగున్నాను కదా చీరలో? నీ అంకమ్మ, పెద్ద కిలాడివే నువ్వు, మాటలతో మాయ చేయాలని చూడకు అంటూ విద్య చేతిని వదిలి అక్కడి నుంచి మెల్లగా విద్య వెళ్ళిపోతాడు. విద్య బాధగా చేతిని చూసింది. అతని చేతి పట్టుతో ఎర్రగా కందిపోయింది. కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది విజ్జు, నా మీద నీకు ప్రేమ ఉంది, అది నాకు తెలుసు అనుకుని బాధపడింది. జైతో మాట్లాడుతున్న శివాని ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి శివ అలా చూస్తున్నావు? కృష్ణ అంటూ శివాని భయంగా చూసింది. ఏంటి శివ అని ఎదురుగా వస్తున్న సుమ కృష్ణని చూశాడు జై. జై ఫ్యామిలీని చూస్తున్న సుమ భయంగా కృష్ణ వైపు చూసింది. కృష్ణ మాత్రం ఈ లోకంలో లేడు, అతడి చూపంతా తననే భయంగా చూస్తున్న శివాని మీదనే ఉంది. కృష్ణ, భయపడకమ్మా, నేనేం గొడవ చేయను అని కృష్ణ అనగానే సుమ ఆశ్చర్యంగా చూసింది. ఎందుకమ్మా ఆశ్చర్యం? నేను మౌనంగా ఉంటేనే అనుకున్నది జరుగుతుందమ్మా. అనుకున్నది జరగడం ఏంట్రా?
ఏం లేదమ్మా పద అంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. విజయ్ మాటలకి బాధపడుతున్న విద్య కృష్ణ సుమలను చూసి సంతోషంగా నవ్వుతూ పైకి లేచింది. మరీ ఉప్పొంగిపోకు, వెళ్ళి పలకరించినంత మాత్రాన నువ్వు ఆశించిన ప్రేమ రాదు కాబట్టి కామ్గా ఉండు. ఆమె వెనకే నుంచుని అన్న విజయ్ మాటలకి కంటి నిండా నీళ్ళతో చూసింది. విజయ్ అని విద్య అనగానే ఆమె భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. కృష్ణ చూపుని దాటిపోలేదు విజయ్ చేసిన పని. భర్తకి నచ్చని పనులు చేయకు విద్య. మా అమ్మతో నో ఛాన్స్, ఇలానే దూరం నుంచి చూడు, అదే పెద్ద సంతోషం నీకు. సరే నువ్వు చెప్పినట్టు చేస్తాను, నీకు నచ్చని పని నేనేం చేయను. గుడ్ గర్ల్ అంటూ ఆమె పక్కనే ఉన్నాడు విజయ్. చూసావా అమ్మా, నా ముందే నా చెల్లిని ఎలా కంట్రోల్లో పెడుతున్నాడు. అది మనతో అన్ని బంధాలు తెంచుకొని పోయింది, అది ఎలా ఉంటే మనకెందుకు, నువ్వు పదానన్న అని సుమ అనగానే కృష్ణ ఏం మాట్లాడలేదు. విద్య వైపు ఒక చూపు చూశాడు. ఎందుకో ఆ చూపు చూసిన విద్యకి ఏడుపు ఆగలేదు. బలవంతంగా ఏడుపు ఆపుకొని విజయ్ చేతిని గట్టిగా పట్టుకొని, విజయ్ ప్లీజ్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు. దేనికి? ప్లీజ్ విజయ్, ఈ సెంటిమెంట్ సీన్ చూసే మూడు కూడా నాకు లేదు, కానీ అలా బయట కారులో కూర్చుందాం. ఎంత కాదన్నా రక్త సంబంధం విజయ్. అబ్బా అవునా, నాకు చెప్పకే, ఎమోషన్స్ డైలాగ్స్, మూసుకొని పద అంటూ విద్య చేతిని పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళాడు విజయ్. ఇదంతా చూసిన జై ఫ్యామిలీ బాధపడ్డారు. ఏమిటో విద్యా విషయంలో మాత్రం నాకు బాధగా ఉంది. అవును సూరి, ఏం చేస్తాం, ఈ కృష్ణ ఎందుకు సడన్గా గుడికొచ్చాడు? జై నాశనం అవ్వాలని కోరుకోవడానికే వచ్చుంటాడు, ఇంకెందుకు వస్తాడు? అందుకే కదా వచ్చేది, పగ తీరాలనే కదా కోరుకునేది. ఆ దేవుడికి తెలుసు సురేఖ, ఎవరికి ఎలా న్యాయం చేయాలో, నువ్వేం బాధపడకు అన్నారు రాజశేఖర్. దేవునికి దండం పెట్టుకుని కళ్ళు తెరిచాడు కృష్ణ. అతని కళ్ళు ఎర్రని చారలతో కంటతడితో నిండా ఉన్నాయి. పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని బయటకు వచ్చాడు కృష్ణ. కొడుకు ఎందుకు బాధపడుతున్నాడో తెలిసిన సుమ బాధగా చూసింది జై వైపు. కృష్ణ నేరుగా జై శివాని దగ్గరకు వచ్చి, ఏంటి శివాని, సరిగా జై ఇంటికి తీసుకుని వచ్చేసరికి భయపడ్డా, అంత భయపడ్డావా అని కృష్ణ అనగాని శివాని టెన్షన్తో జై చేతిని గట్టిగా పట్టుకుంది. భయం ఎందుకు శివాని, చూడ్డానికి చాలా అమాయకంగా ఉన్నావు, ఎలా బ్రతుకుతావో ఏంటో అని కృష్ణ అనగాని శివానికి ఏం అర్థం కాకుండా జైనే చూసింది. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి శివ అన్నాడు. లేదు ఇక్కడే ఉంటాను. జై కృష్ణ కొట్టుకుంటారన్న భయంతో అంది శివాని. శివ వెళ్ళమని చెప్పానా? అది కాదు సార్. మీ సార్ని ఏం అనలే తల్లి, వెళ్ళు, కాస్త మీ సార్తో మాట్లాడాలి, అది కూడా మనస్ఫూర్తిగా అని కృష్ణ అనగాని శివాని ఏం మాట్లాడలేదు. జై తనని కోపంగా చూసేసరికి శివాని తలదించుకొని సురేఖ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇదంతా చూస్తున్న రమ్య, ఈ అబ్బాయి ఎవరు జైతో గొడవ పడుతున్నాడు అనుకొని కామ్గా ఉంది. ఏంటి జై, చాలా సంతోషంగా ఉన్నావు? సంతోషం ఏముంది, మామూలుగానే ఉన్నాను. ఈరోజు ఏంటో తెలుసా? నాకేం తెలుసు? అవునులే, నీకేం తెలుసు? నా రాధని నాకు దూరం చేసిన రోజు నీకెందుకు గుర్తుంటుంది? ప్రేమించిన నాకు కదా గుర్తుండేది అని కృష్ణ అనగానే జై ఏం మాట్లాడలేదు. ఇప్పటి వరకు ప్రేయసితో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుని సంతోషంగా వెలిగిపోయిన నీ ముఖం ఇప్పుడు ఎందుకు జై అలా ఉంది? ఏదో తప్పు చేసిన వాళ్ళ ఎందుకు మౌనంగా ఉన్నావు? మౌనంగా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు కదా. అవును కాదు, కానీ ఈ రోజున నా రాధని నాకు దూరం చేశావు. ఎలా మర్చిపోయావో నాకు తెలియదు, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీ ఆనందాలన్నీ తొందరలోనే దూరం చేస్తాను. చేసినప్పుడు చూద్దాం, ఇంకా బయలుదేరు. ఆ పొగరు కోపం అలానే మెయింటైన్ చేయి జై. నువ్వు ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది. నా ప్రేమని దూరం చేసిన నీకు నీ ప్రేమను ఎలా బ్రతికిస్తాననుకున్నావు? తొందరలోనే నీ ప్రేమను సమాధి చేస్తాను అంటూ కోపంగా చూశాడు కృష్ణ. శివాని భయంతో సురేఖ చేతిని పట్టుకుంది. ఆంటీ కంగారు పడుకు శివ అని జై వైపు చూశారు. ఏం చేసుకుంటావు చేసుకో, నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా వాళ్ళని ఏమీ చేయలేవు. అదే అంటున్నాను, ఈ ధైర్యం ఇలానే ఉంచుకో అంటూ కోపంగా జైని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. బయట కారులో ఉన్న విద్య ఏడుస్తూ కోపంగా వస్తున్న కృష్ణని చూసింది. అన్నయ్య, అన్నయ్య మీద అంత ప్రేమగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే నేను కట్టిన పసుపు తాడు నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని విజయ్ అనగానే విద్య కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? ఎందుకు మాటలతో ఇంకా మనసును విరిచేస్తావు? మాటలతో విరిచేయడం నాకు రాదులే, కానీ అసలు ఏం చేయాలనుకుంటున్నాడు మీ అన్నయ్య? నాకు నిజంగానే ఏమీ తెలియదు విజయ్. సరే, జై వాళ్ళు వెనక వస్తారు, మనం ముందు వెళ్ళిపోదాం అని కార్ స్టార్ట్ చేశాడు విజయ్. విద్యకు అర్థమైంది తన అన్నయ్యని చూడడం విజయ్కి అస్సలు నచ్చలేదని. మౌనంగా కంట్లో తడి తుడుచుకొని విండో బయటకు చూసింది. కృష్ణ వెనకాలే వచ్చిన సుమ. కృష్ణ, ఏంటమ్మా?
ఎందుకు రాధ వెళ్ళిపోయిందన్న కోపం జై మీద చూపిస్తున్నావు? చంపింది వాడే కదమ్మా. జై అలాంటి వాడు కాదమ్మా. కాదురా, ఎలాంటి వాడో నాకు తెలుసమ్మా. పద, ఇక్కడే ఉంటే కోపంతో రాక్షసంగా మారిపోతాను అని బాధగా కారెక్కి సీట్ వెనక్కి తలని వాల్చాడు. శివాని జై చేతిని పట్టుకోవడం గుర్తుకు రాగానే కృష్ణ కోపంగా పిడికిలు బిగించాడు. కృష్ణ, నాకేం కోపం రావడలేదమ్మా, బాధగా ఉంది అని కార్ స్టార్ట్ చేశాడు కృష్ణ. శివాని, ఎందుకమ్మా భయపడుతున్నావు? కృష్ణ ఎందుకంటే జై సార్ని కోపంగా చూశారు. ఏం చేస్తాం శివాని, నా కొడుకు సంతోషంగా ఉండడం ఎవరికీ నచ్చదు అని బాధగా సురేఖ అక్కడి నుంచి వెళ్ళగానే శివాని బాధగా జైని చూసింది. ఇదంతా చూసిన రమ్య, ఎవరక్క అతను జై సార్ని కోపంగా చూస్తారు? ఆయన ఫ్రెండ్లే రమ్య. మరి సార్ అంటే ఎందుకక్క అంత కోపం? పాత గొడవలు రమ్య అని శివాని అక్కడి నుంచి వెళ్ళగానే రమ్య ఆలోచిస్తూ, సార్ అంటే అతనికి కోపమా? మరి ఎందుకు అతను అక్కని అదో రకంగా చూస్తున్నాడు? చూస్తుంటే ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉందే అనుకుని అక్కడి నుంచి వెళ్ళింది రమ్య. ఏంటి సార్ ఇక్కడే ఉన్నారు, పదండి ఇంటికి వెళ్దాం. పద శివ అంటూ జై శివాని ఇద్దరు కారెక్కారు. కానీ జై మనసు తనలో లేదు. కృష్ణ మాటలు అతని కంట్లో తడి పదే పదే గుర్తుకొచ్చేసరికి జైకి ఊపిరాడినట్టుగా అనిపించింది. ఏంటి సార్ అలా ఉన్నారు? ఏం లేదు శివాని, మీరేమనుకోను అంటే ఒక మాట అడిగినా. ఏంటి శివ? మీకు కృష్ణ అన్నయ్య మధ్యన గొడవ కదా, బలమైన కారణం లేకుండా అంత విరోధం అయితే రాదు. అసలు మీ మధ్యన ఏం జరిగింది సార్? నీకు తెలుసు కదా శివ, అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఎందుకో మీరు ఏదో దాస్తున్నారనిపిస్తుంది. చెప్పాలంటే మీరు కోపం వస్తే సైలెంట్ అయిపోతారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ సైలెంట్ వెనుక ఉన్న కోపం ఎలా ఉంటుందంటే సునామీ వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కృష్ణ గారి విషయంలో మీరు అదే చేస్తున్నారు. అతని మీద మీకు విపరీతమైన కోపం, కానీ మౌనంగా ఉంటున్నారు. ఆ మౌనం నాకు ఎలా అనిపిస్తుందంటే మీరేదో తప్పు చేసిన వాళ్ళ కాకుండా కావాలని మౌనంగా ఉంటున్నారనిపిస్తుంది. ఇదంతా ఎవరి కోసం సార్? కావాల్సిన వాళ్ళ కోసం శివ అని జై సూటిగాని కానీ శివానికి ఏం అర్థం కాకుండా చూస్తుంది. కొన్ని తెలుసుకోలేకపోవడమే మంచిదిలే శివ. ఏం సార్, నాతో కూడా చెప్పకూడదా? సమయం వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను అని జై అనగానే శివాని ఏం మాట్లాడలేదు. మీరేం చేసినా దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది అని శివాని అనగానే జై ఏం మాట్లాడలేదు. సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న రాజశేఖర్, ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు సురేఖ, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వు. మీరు ఇంకా గుడిలో జరిగిన దానికోసమే ఆలోచిస్తున్నారా? అదేం లేదు, కానీ విజయ్ ఎక్కడా? వాడు మనకంటే ముందుగానే వచ్చాడు కదండి, రూమ్లో ఉన్నాడేమో. లోపలికి వచ్చిన జై శివాని చూశాడు. రాజశేఖర్ జై ఫేస్ తేడాగా ఉండేసరికి, శివాని, ఏంటి అంకుల్? జైకి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వమ్మా. సరే అంకుల్ అని శివాని అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఆఫీస్కి టైం అవుతుంది కదా, రెడీ అవుతాను అని తన రూమ్కి వెళ్ళాడు. ఏమండి కాఫీ? థ్యాంక్ యూ సురేఖ అని కాఫీ సిప్ చేసి, సురేఖ ఏంటండి, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తాను. ఏంటండి? నా కొడుకుతో టైం స్పెండ్ చేయాలని ఉంది. సరే అండి, మీరు వెళ్తానంటే నేనెందుకు కాదంటాను. పదండి, మీ ఆఫీస్ డ్రెస్ తీస్తాను. సరే అంటూ ఇద్దరు తన రూమ్కి వెళ్ళారు. బెడ్ మీద కూర్చొని బలవంతంగా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆలోచిస్తుంది విద్య. డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చిన విజయ్ బెడ్ మీద కూర్చొని విద్యాని చూసి, ఏంటే అలా ఉన్నావు? ఈరోజు మనుషుల్ని చంపడానికి హాస్పిటల్కి వెళ్ళడం లేదా? వెటకారంగా అన్నాడు విజయ్. ఆ మాటకి కోపంగా చూసింది విద్య. ఏంటే కోపంగా చూస్తున్నావు? డాక్టర్స్ ఎవరైనా మనుషుల్ని ప్రాణాలు కాపాడతారు, కానీ నువ్వు అలా కాదు కదా, నీ చేతులతో చంపేస్తావు. నువ్వు నేర్చుకున్న విద్య అదే కదా విద్య డార్లింగ్? అవును, ఆ విద్య నేర్చుకున్నాను. నీకు కూడా ట్రీట్మెంట్ చేయమంటావా? నాకింకా భూమి మీద బ్రతకాలనుంది, నీ చేతుల్లో చావాలని లేదు. ప్లీజ్ విజయ్, నన్ను ప్రశాంతంగా వదిలే. నిన్ను పట్టుకొని రాసుకుని పూసుకుంటూ లేదుగా, వదిలే అంటున్నావు. ఏంటి కోపంగా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? ఓ, అన్నయ్య అమ్మతో మాట్లాడనివ్వలేదనా? అలా అని నేను అనలేదు కదా. అనకపోయినా నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, నీ మనసు ఎంత బండరాయని ఈరోజే తెలిసింది కదా, అందుకే నా ముఖం అలా ఉంది. నీ ముఖం ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటుంది కదా, అయినా నీతో మాట్లాడితే నా టైమే బొక్క. ఏడుస్తావో చస్తావో నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంటే నాకెందుకు, నీ ఏడుపు ఏదో నువ్వేడు అని విజయ్ అనగానే విద్య కోపంగా విజయ్ షర్ట్ కాలర్ పట్టుకొని, అవును నాది ఏడుపు ముఖమే, ఎందుకు పదే పదే బాధపడతావు? నా కన్నీరంటే అంత ఇష్టమా ఏంట్రా నీకు? ఏడుపు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు.
అంటాని ఏం చేస్తావు, పెళ్ళిని ఓబలాట పడ్డావు కదా, నాతో మ్యారీడ్ లైఫ్ ఈ రకంగానే ఉంటుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు అవునా అని విజయ్ నవ్వుతూ అనగానే విద్య ఏడుస్తూ, ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాను విజయ్, ఎక్స్పెక్ట్ చేశాను, అందుకే మనసుకి కష్టంగా ఉన్నా ఇష్టంగా భరిస్తున్నాను అని విద్య అనగానే విజయ్ అలానే సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. ఇంతలో సురేఖ విజయ్ విజయ్ అని పిలవగానే విజయ్ వెంటనే విద్యను వదిలి బయటకు వచ్చాడు. అబ్బా ఏంటి సూరి, నాతో గొడవ పడాలని అనిపించిందా, అప్పుడే పిలిచావు? నీ ముఖం, ఆఫీస్కి టైం అవుతుంది కదా అందుకే పిలిచాను, నాన్న కూడా ఆఫీస్కి వస్తున్నారంట. ఏంటి? అవును అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది సురేఖ. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది సూరి, ఎంత సంతోషంగా ఉన్నావో. సరే విద్య అని పిలువు, బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. కడుపు మాడితే అదే వస్తుందిలే, పిలవాల్సిన అవసరం లేదు అని విజయ్ అనగానే సురేఖ కోపంగా చూస్తుంది. నీకు కోపం వచ్చినా ఏమి చేయలేను, అమ్మ ప్లీజ్ తన కోసం నాకు చెప్పకు అని విజయ్ అక్కడి నుంచి వెళ్ళగానే వీడు మారడు అనుకుని సురేఖ బాధపడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.